నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకారం తెలిపింది. దేశంలోనే మొట్టమొదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు మన తెలంగాణకే దక్కడం, మరి రింగు రైలు ప్రాజెక్టు ఇదే కావడం గొప్ప విశేషం. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టనుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ సుమారు రూపాయలు 12,070 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ఔటర్ రింగు రైలుకి 26 కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయి. 6 చోట్ల ఓవర్ రైలు వంతెనలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి, రవాణా మెరుగుదలకు కీలకం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఔటర్ రింగు రైలు వెళ్లే 8 జిల్లాలు ఇవే: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట ఉన్నాయి. హైదరాబాద్ రీజనల్ రింగు లైన్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారు అయింది. 392 కిలోమీటర్ల పొడవున సాగే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.